కల్తీ కల్తీ కల్తీ. మనం రోజు తినే ఫుడ్ కల్తీనే, 100% కల్తీనే. నెయ్యి కూడా ఫార్మలిన్ మరియు ఎస్బిఎఫ్ షీప్ బాడీ ఫెట్ కలపడం ద్వారా నెయ్యి కల్తీ చేయొచ్చు. అంతేకాకుండా రంగు రుచి కోసం కెమికల్స్ యాడ్ చేస్తారు. కానీ నేను మాత్రం స్వచ్ఛమైన ఆవు పాలను 24 నుంచి 30 లీటర్ వస్తుందండి. 30 లీటర్ పాలు అవసరం అవుతాయి 1 లీటర్ నెయ్యి తయారు చేయడానికి. పాలను మరిగించి పెరుగు తోడుపెట్టి పెరుగు చిలికించి వెన్న తీసి వెన్న మరిగించి నెయ్యి తయారు చేస్తున్నానండి. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. కానీ నాకు ఒకటే సంతోషం అండి. నా కష్టపడుతుంటే ఒకటే చెప్తున్నారు, ఈ నెయ్యి వాడడం వల్ల వాళ్ళ పిల్లలు బరువు పెరుగుతున్నారంట. మరియు అంతేకాకుండా కఫం తగ్గుతుందని కితాబిస్తున్నారండి. అంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది ఒక వ్యాపారికి. నేను కల్తీ లేనిది ఆ గోదావరమ్మ సాక్షిగా అందిస్తున్నానని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాను. అవును, ఈ కండరపుష్టికి, జ్ఞాపశక్తి పెరగడానికి, బరువు పెరగడానికి చాలా మంచిది. కన్జ్యూమ్ చేయవలసిందే. కానీ కల్తీకి భయపడి చాలామంది తినట్లేదండి, మానుకుంటున్నారు. పాత రోజుల్లో అయితే నెయ్యిని అన్నంలో కలుపుకొని తినేవాళ్ళు, పప్పుతో కానీ లేదు అంటే కారం పొడులతో కానీ ఏదైనా పొడి, కందిపొడి, మామూలు పొడులతో కానీ కలుపుకొని తినేవాళ్ళు. చాలా బాగుండేది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. ఈ రోజుల్లో ఆరోగ్యం ఎక్కడ ఉందండి, అంతా కల్తీనే. ఎందుకంటే కల్తీ మనకి చవకగా వస్తుంది, ఆరోగ్యం మనకి చాలా కాస్ట్లీ. చవకన మాత్రం